ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇప్పుడు ఇరు దేశాల ఆయుధ సంపత్తిపై విస్తృత చర్చ జరుగుతోంది. భారత్తో పోలిస్తే పాక్ సైనిక బలగం కనీస లెక్కలోకి కూడా తీసుకోవాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి శత్రు దుర్భేద్యంగా తయారైన ఇండియన్ ఆర్మీ పైనే ఉంది. భారత అమ్ముల పొదిలో అస్త్రాల గురించే అంతా చర్చించుకుంటున్నారు. అలాంటి అస్త్రాల్లో కీలకమైందే బ్రహ్మోస్ క్షిపణి. దాని విశేషాలేంటో, దాని పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పేరు బ్రహ్మోస్ క్షిపణి. ఒకసారి చూస్తున్నాం మనం. పరిమాణం 120 లాంచర్లు. తయారీ ప్రదేశం భారత్, రష్యా. అలానే ప్రస్తుత పరిస్థితి ఫుల్ లోడింగ్ లో ఉంది. ఇక 290 నుండి 700 కిలోమీటర్ల పరిధి ఛేదించగలది ఇది. 5 రెజిమెంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ప్రతి రెజిమెంట్లో 24 లేదా 72 లాంచర్లు ప్రయోగం జరుగుతోంది. ఇక భారత్ అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ఇది. ఇక డిఆర్డిఓ రష్యాకు చెందిన ఎన్పిఓ సృష్టించిన మాషినోస్ట్రియోనియా మ్యాక్ 3 వేగంతో చేరుకోగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే లక్ష్యాలను ఇది చాలా ఈజీగా ఛేదించగలదు. దీని పరిధి, వేగం రెండు ప్రత్యర్థులకు ప్రాణాంతకమే. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్. ప్రత్యర్థి దాడిని తప్పించుకుంటూ చాలా తక్కువ ఎత్తులో ఎగరడం దీని ప్రత్యేకత. ఎక్కడైనా ఖచ్చితమైన దాడుల కోసం సిద్ధంగా ఉన్న క్షిపణిది. కొన్ని సంవత్సరాలుగా భారత సాయుధ దళాలతో కీలకమైన భాగం పోషిస్తోంది ఇది. ఇక నెక్స్ట్, భారతదేశ నావిక ఆయుధాల శక్తికి ఒక మూల స్తంభం నౌక ఆధారిత ఆయుధ వ్యవస్థ, భూమి ఆధారిత ఆయుధ వ్యవస్థ, గాలిలో ప్రయోగించడం ఆయుధ వ్యవస్థ, అలానే జలాంతర్గామి వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలు మన భారత్కు ఒక పెద్ద శక్తి.